తను చెప్పిన ఒక పాయింట్ తీసుకుంటే స్వర్డ్ వర్సెట్ స్పిరిట్ అంటే మీరందరు అన్నట్టు ఆయన సోల్కి కనెక్ట్ అయ్యారు, ఆయన స్పిరిట్ మీకు చాలా నచ్చింది అన్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఆయనకి ఆయన సోల్కి స్పిరిట్ యాడ్ అయింది, అవును కదా? మీరే మమేకం చేసేసారు వ్యక్తిని, ఆయన రియల్ జీవితాన్ని. సో ఈ స్పిరిట్ వర్సెస్ సోల్లో ఈ రెండు కలిసి ఉండడం, ఎప్పుడైనా ఈ రెండు కలిసి ఉండకపోతే మీరు జీర్ణించుకునేది ఎలా తీసుకుంటారు దాన్ని? ఒక మనిషిలో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. అలాగే మీరు చెప్పిన థింగ్ కూడా సేమ్. చాలామందికి అంటే దేవుడు చాలా తక్కువ మందిని పుట్టిస్తాడు అలా, అందులో ఈయన ఒకరు. ఈయనకు ఉన్నాయి కాబట్టే మేము ఇంత అభిమానిస్తున్నాం. అభిమానం కాదు, ఇంత ప్రేమ చూపిస్తున్నాం. చాలామంది హీరోస్కి కొన్ని 100 కోట్లు పెట్టినా రాని ప్రేమ ఇది బేసిక్గా. ఇంకొకటి సినిమా గురించి ఎలిమెంట్ అడిగారు కదా, ఇది ఎగ్జాక్ట్గా ఛత్రపతి శివాజీ గారు చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన. రియాలిటీ అని చెప్పాలో లేకుంటే ఎక్కడో పాయింట్ తీసుకొని చేశారని చెప్పి జ్యోతికృష్ణ గారు చెప్పారు ఆల్రెడీ. ఎగ్జాక్ట్ పాయింట్ అది. ఫ్యాక్ట్స్ ప్లస్ ఫిక్షన్. యా, కల్పితాలు ఉండొచ్చు, బట్ వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది రియాలిటీ, హిందూ ధర్మాన్ని కాపాడే రియాలిటీ. సో మేము దానికోసం వెయిట్ చేస్తాం. ఇక్కడున్న ఎవరైనా కావచ్చు. ఇప్పుడు